Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class maths loni 4th chapter powers and exponents lo exercise 4. Question number 5, simplify and give reasons. ఇక్కడ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 3 square minus 2 square bracket close divide 1/5 all power of 2. ఇక్కడ చూడండి ఈ బ్రాకెట్ అనేది అన్నింటికి ఉంది, జస్ట్ ఎక్స్పోనెంట్ మాత్రమే బయట ఉంది. అంటే ఈ ఎక్స్పోనెంట్ 2 అనేది ఈ 3 square minus 2 squareకి అప్లై అవుతుంది, 1/5 కూడా అప్లై అవుతుంది. సో కాబట్టి మనం డైరెక్ట్ 3 square 9, 2 square 4 ఈ స్క్వేర్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. మనం ఈ బ్రాకెట్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్క్వేర్ అనేది వీటికి అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ 1/5 కూడా ఈ స్క్వేర్ అప్లై అవుతుంది కాబట్టి న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి రెండింటికి వేరువేరుగా అప్లై చేద్దాం. అప్పుడు 1 square by 5 square. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 minus 4 whole square. ఇది ఎలా ఉంది అంటే a minus b whole square. దీన్ని చూడగానే మనకి a minus b whole square గుర్తుకు రావాలి. మరి a minus b whole square ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాము? a square minus 2ab plus b square. ఇక్కడ a అంటే ఏంటి 9, b అంటే ఏంటి 4. కాబట్టి 9 square minus 2ab అంటే 2 into 9 into 4 plus b square అంటే 4 square divide 1 square అంటే 1, 5 square అంటే 25. ఇప్పుడు 9 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 9 into 9 81. నెక్స్ట్ 2 into 9, 2 9 జా 18, 18 4 జా 72. నెక్స్ట్ 4 స్క్వేర్ వాల్యూ 16. మరి 1/25. సో దీన్ని యాస్టీస్గా రాసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు 81 ఇక్కడ చూడండి -72 ప్లస్ 16. సో ఈ 81లోంచి 72 మైనస్ చేయండి, మనకి 9 మిగులుతుంది. ప్లస్ 16 డివైడ్ 1/25. ఇప్పుడు 9ని 16 అడిషన్ చేస్తే మనకి 25 వస్తుంది. నెక్స్ట్ దీన్ని మనము రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకుందాం. ఈ 1/25ని ఇది ఎందుకంటే ఫ్రాక్షన్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఎప్పుడే కానీ ఫ్రాక్షన్తో డివిజన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం దాన్ని రెసిప్రోకల్ ఆర్డర్ రాసుకుంటే మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి 1/25ని ఇంటూ 25/1గా రాసుకుంటాం. ఇప్పుడు న్యూమరేటర్గా 1 ఉంది, ఇక్కడ న్యూమరేటర్గా 25 డినామినేటర్గా 1 ఉంది. సో డినామినేటర్ 1 ఉన్నప్పుడు మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 25 into 25 625. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 5 square whole power of 3 into 5 power of 4 బ్రాకెట్ క్లోజ్ డివైడ్ 5 power of 6. ఈ క్వశ్చన్లో మనకి నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఏం లేవు, కాకపోతే మనకి బ్రాకెట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో మనం ఒక్కొక్క బ్రాకెట్ని ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ని ఎలిమినేట్ చేద్దాం. ఈ బ్రాకెట్ని ఎలిమినేట్ చేయాలంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్న ఎక్స్పోనెంట్ అండ్ బయట ఉన్న ఎక్స్పోనెంట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 3 సో 6 అంటే 5 power of 6 into 5 power of 4 డివైడ్ 5 power of 6. ఇప్పుడు ఈ డివైడ్ ఏదవుతుందో దాన్ని ఇక్కడ డివిజన్ రూపంలో రాసుకుందాము. అప్పుడు 5 power of 6 into 5 power of 4 ఈ డివిజన్ కాబట్టి దీని కింద రాసుకుంటాం 5 power of 6. ఇప్పుడు మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 power of 6 క్యాన్సల్, ఇక్కడ 5 power of 6 క్యాన్సల్, మనకు మిగిలింది 5 power of 4. ఈ 5 power of 4ని ఎక్స్పాండ్ చేస్తే 5 into 5 into 5 into 5. సో దాని వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 625 వస్తుంది. ఇదే మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో ఒక n అనే వాల్యూ ఉంది. ఆ n వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 2/3 whole power of 3 into 2/3 whole power of 5 is equal to 2/3 whole power of 9n minus 2. ఇక్కడ చూడండి మనకి 2/3, 2/3, 2/3. సో ఇక్కడ బేస్లు అన్నీ ఈక్వల్, ఓన్లీ ఎక్స్పోనెంట్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనం ఓన్లీ ఎక్స్పోనెంట్స్ని తీసుకోవాలి. కాకపోతే ఈ రెండింటికి మధ్యన రిలేషన్ ఏంటి అంటే మల్టిప్లికేషన్. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇంత రావాలి. సో మల్టిప్లికేషన్ అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ ఎక్స్పోనెంట్స్ని అడిషన్ చేస్తాము, బేస్గా సింగిల్గా తీసుకుంటాం. అంటే 2/3 whole power of 3 plus 5 is equal to 2/3 whole power of n minus 2. సో ఇక్కడ 2/3, ఇక్కడ 2/3 కాబట్టి 3 plus 5 is equal to n minus 2. ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేస్తాం. సో బేస్లు ఈక్వల్గా ఉన్నప్పుడు 3 plus 5 8 is equal to n minus 2. సో మరి n వాల్యూ తెలియాలంటే ఈ -2 అనేది ట్రాన్స్పోజ్ చేయాలి. సో -2 లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ప్లస్ అవుతుంది. అంటే 8 plus 2 is equal to n. 8 plus 2 10 అవుతుంది. సో మరి n వాల్యూ ఎంత 10. నెక్స్ట్ మనము సెకండ్ క్వశ్చన్ -3 whole power of n plus 1 into -3 whole power of 5 is equal to -3 whole power of -4.
ఇక్కడ కూడా మనకి బేసులన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ఓన్లీ ఎక్స్పోనెంట్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి. సో ఫస్ట్ -3 n + 1 + 5. సో ఇక్కడ -3 ఇక్కడ -3 కాబట్టి ఎక్స్పోనెంట్స్ని అడిషన్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ పవర్ ఆఫ్ -4. సో ఇప్పుడు మనకి బ్రాకెట్కి సో ఇక్కడ ఉన్న రెండు బేసుల్ని అబ్జర్వ్ చేస్తే మనకి -3 కాబట్టి మనం ఓన్లీ ఎక్స్పోనెంట్స్ని కంపేర్ చేద్దాం. అప్పుడు n + 1 + 5 ఈజ్ ఈక్వల్ టు -4. మనకి n వాల్యూ తెలియాలంటే ఈ 1 + 5 అనేది రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయాలి. సో 1 + 5 ఎంత? 6. సో ఈ 6ని మనం రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాము. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు -4 - 6 అవుతుంది. +6 ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. -4 - 6 -10 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ -10. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 7 పవర్ ఆఫ్ 2n + 1 డివైడ్ 49 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఆఫ్ 3. ఇక్కడ మనకి 49 ఇచ్చాడు. మరి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. మరి దీన్ని 7గా బేస్ 7గా రాసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? ఉంది. సో 49 మనం 7² గా రాసుకోవచ్చు. కాబట్టి 7 పవర్ ఆఫ్ 2n + 1 డివైడ్ 7² ఈజ్ ఈక్వల్ టు 7³. సో ఇప్పుడు మనము ఇక్కడ బేసులన్నీ ఈక్వల్ కాబట్టి ఓన్లీ ఎక్స్పోనెంట్స్ని తీసుకుందాం. ఎక్స్పోనెంట్స్ని తీసుకున్నట్టయితే 2n + 1 డివైడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో వీటి మధ్యన డివైడ్ కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 2n + 1/2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 అండ్ ఈ 2 క్యాన్సల్, మనకు మిగిలింది ఏంటి? n + 1. సో n + 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి n వాల్యూ తెలియాలంటే ఈ +1ని మనం రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 - 1. ఈ +1 ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. 3 మైనస్ వాల్యూ ఎంత అంటే 2. సో n వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. ఫైండ్ x if 2 పవర్ ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ ఆఫ్ x. ఇక్కడ x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్లో లేదు. సో కాకపోతే ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి నెగిటివ్ ఎక్స్పోనెంట్ పాజిటివ్లోకి చేంజ్ చేసినప్పుడు అది కూడా ఫ్రాక్షన్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది. కాబట్టి 1/2³ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ ఆఫ్ x. ఇక్కడ న్యూమరేటర్ 1, ఇక్కడ న్యూమరేటర్ 1. ఇక్కడ డినామినేటర్లో బేస్ 2, ఇక్కడ కూడా 2. సో మనకి ఓన్లీ ఎక్స్పోనెంట్స్ మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ మాత్రమే కంపేర్ చేయాలి. అంటే 3 ఈజ్ ఈక్వల్ టు x. మరి x వాల్యూ ఎంత? 3. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ 8. సింప్లిఫై. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఇచ్చిండు. 3/4 హోల్ పవర్ ఆఫ్ -2 డివైడ్ 4/5 హోల్ పవర్ ఆఫ్ -3. సో బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ వరకు బ్రాకెట్, ఇంటూ 3/5 హోల్ పవర్ ఆఫ్ -2. ఇక్కడ మనం ఏంటి అంటే ఫస్ట్ వీటిని డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. మరి డివిజన్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఎక్స్పోనెంట్స్ని పాజిటివ్లోకి చేంజ్ చేయాలి. పాజిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి ఈ ఎక్స్పోనెంట్ అనేది అప్లై చేయాలి. సో అప్లై చేస్తే మనకి 3 పవర్ ఆఫ్ -2 బై 4 పవర్ ఆఫ్ -2 డివైడ్ 4 పవర్ ఆఫ్ -3 బై 5 పవర్ ఆఫ్ -3 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ నెక్స్ట్ దీన్ని కూడా మనం అప్లై చేద్దాం. 3 పవర్ ఆఫ్ -2 బై 5 పవర్ ఆఫ్ -2. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ని పాజిటివ్లోకి చేంజ్ చేద్దాం. మరి పాజిటివ్లోకి చేంజ్ చేస్తే 3 పవర్ ఆఫ్ -2 1/3² అవుతుంది. అదేవిధంగా 4 పవర్ ఆఫ్ -2 1/4² అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ యాస్టీస్గా డివైడ్, ఇది కూడా 4 పవర్ ఆఫ్ -3 ఏమవుతుంది? 1/4 పవర్ ఆఫ్ 3. అదేవిధంగా 5 పవర్ ఆఫ్ -3 1/5 పవర్ ఆఫ్ 3. సో ఇక్కడ బ్రాకెట్ ఇంటూ సేమ్ దీన్ని కూడా 3 పవర్ ఆఫ్ -2 అండ్ 5 పవర్ ఆఫ్ -2ని మనం పాజిటివ్లోకి చేంజ్ చేస్తే 1/3² బై 1/5². ఇప్పుడు డినామినేటర్గా ఫ్రాక్షన్ ఉంది, న్యూమినేటర్గా ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఈ డినామినేటర్గా ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకుంటాం. అప్పుడు 1/3² ఇంటూ 4²/1. ఇక్కడ డివిజనే ఉంటుంది. సో ఇది చేంజ్ అవ్వట్లేదు, మనం దీన్ని మాత్రమే చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 1/4³ బై 5³ బ్రాకెట్ ఇంటూ సేమ్ దీన్ని కూడా 1/3² ఇంటూ 5²/1. ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 4², 4², 3² ఇంటూ 1, 3². డివిజన్ 1 ఇంటూ 5³ 5³ 4³ ఇంటూ 1, 4³ బ్రాకెట్ ఇంటూ 1 ఇంటూ 5² 5², 3² ఇంటూ 1, 3². ఇప్పుడు నెక్స్ట్ వీటిని డివిజన్ చేయాలి.
మరి వీటిని డివిజన్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు? సో దీన్ని రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకోవచ్చు. సో మరి రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకుంటే 4 స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈ డివిజన్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ 5 క్యూబ్ బై 4 క్యూబ్ అనేది 4 క్యూబ్ బై 5 క్యూబ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రాకెట్ అవసరం లేదు. 5 స్క్వేర్ బై 3 స్క్వేర్. సో ఇప్పుడు మొత్తం కూడా మల్టిప్లికేషనే. సో మల్టిప్లికేషన్ చేసే ముందు ఇక్కడ డివిజన్ పాసిబిలిటీ ఎంతవరకు ఉంది? ఇక్కడ 5 క్యూబ్, ఇక్కడ 5 స్క్వేర్. ఇక్కడ 5 స్క్వేర్ క్యాన్సల్, ఇక్కడ 5 క్యూబ్ క్యాన్సల్, ఓన్లీ 5 మిగులుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 1 5 రిమైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ. ఇప్పుడు మనము ఇక్కడ 4 స్క్వేర్ అండ్ 4 క్యూబ్ అంటే 4 పవర్ ఆఫ్ 2 ప్లస్ 3. అదేవిధంగా ఇక్కడ 3 స్క్వేర్ 3 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ 2 ప్లస్ 2. ఇక్కడ మనకి ఓన్లీ 5 ఉంది ఇంటూ 5. ఇప్పుడు 4 పవర్ ఆఫ్ 2 ప్లస్ 3 4 పవర్ ఆఫ్ 5 అవుతుంది. 3 పవర్ ఆఫ్ 2 ప్లస్ 2 3 పవర్ ఆఫ్ 4 అవుతుంది ఇంటూ 5. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ m is equal to 3 and n is equal to 2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్. కింద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. m వాల్యూ ఇచ్చిండు, n వాల్యూ ఇచ్చిండు. సో ఈ m అండ్ n ఉన్న దగ్గర మనం ఈ వాల్యూస్ తీసుకొని వీటిని సింప్లిఫై చేయాలి, వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం 9m స్క్వేర్ మైనస్ 10n క్యూబ్. ఇక్కడ 9 ఇంటూ m అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ మైనస్ 10 n అంటే 2 కాబట్టి 2 క్యూబ్. 9 ఇంటూ 9 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 10 అదేవిధంగా 2 పవర్ ఆఫ్ 3 అంటే 8. 9 ఇంటూ 9 81, 10 ఇంటూ 8 80. సో 81 నుంచి 18 మైనస్ చేస్తే మనకు మిగిలేది 1. సో ఫస్ట్ ప్రాబ్లంకి ఆన్సర్ 1. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం 2m స్క్వేర్ అండ్ n స్క్వేర్. సో వీటి మధ్య రిలేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్. m ప్లస్లో 3 తీసుకుందాం, n ప్లస్లో 2 తీసుకుందాం. అప్పుడు 2 ఇంటూ m స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఇప్పుడు 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. 2 ఇంటూ 9 18, 18 ఇంటూ 4 72. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్, సెకండ్ ప్రాబ్లంకి ఆన్సర్ 72. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్ 2m క్యూబ్ ప్లస్ 3n స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్ n. సో m ప్లస్లో 3 తీసుకుందాం, n ప్లస్లో 2 తీసుకుందాం, m ప్లస్లో 3 తీసుకుందాం, n ప్లస్లో 2 తీసుకుందాం. అప్పుడు 2 ఇంటూ m క్యూబ్ అంటే 3 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ n స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 5m స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే n అంటే 2. ఇప్పుడు ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అనేది తీసేద్దాం. 2 ఇంటూ 3 స్క్వేర్ వాల్యూ 3 క్యూబ్ వాల్యూ 27. 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 9 9 3 27. 3కి 3 2 స్క్వేర్ అంటే 4, 5కి 5 3 స్క్వేర్ అంటే 9, 2 అంటే 2. నెక్స్ట్ 2 ఇంటూ 27 54 ప్లస్ 3 ఇంటూ 4 12 మైనస్ 5 ఇంటూ 9 5 9 45 45 2 90. ఇప్పుడు 54 ప్లస్ 12 66 మైనస్ 90. 66 నుంచి మైనస్ 90 చేస్తే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. అది ఎంత అంటే 24. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం m పవర్ ఆఫ్ n మైనస్ n పవర్ ఆఫ్ n. సో m వాల్యూ 3, n వాల్యూ 2, n వాల్యూ 2, m వాల్యూ 3 అంటే 3 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్. 3 స్క్వేర్ వాల్యూ 9, 3 క్యూబ్ వాల్యూ 8, 9 మైనస్ 1. సో ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ 10th క్వశ్చన్ సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్లో 4/7 హోల్ పవర్ ఆఫ్ -5 ఇంటూ 7/4 హోల్ పవర్ ఆఫ్ -7. ఇక్కడ మనకి నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది, అదేవిధంగా బేస్ అనేది ఫ్రాక్షన్లో ఉంది. కాబట్టి ఈ నెగిటివ్ ఎక్స్పోనెంట్ని న్యూమరేటర్కి అండ్ డినామినేటర్కి రెండింటికి కూడా అప్లై చేయాలి. అప్పుడు సో దీన్ని ఫస్ట్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4/7 హోల్ పవర్ ఆఫ్ 5 ఇంటూ 7/4 హోల్ పవర్ ఆఫ్ 7. సో ఇప్పుడు ఈ ఎక్స్పోనెంట్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి అప్లై చేద్దాం. అప్పుడు 4 పవర్ ఆఫ్ -5 బై 7 పవర్ ఆఫ్ -5 ఇంటూ 7 పవర్ ఆఫ్ -7 బై 4 పవర్ ఆఫ్ -7. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎక్స్పోనెంట్ పాజిటివ్లోకి చేంజ్ చేద్దాం. అప్పుడు 1/4 పవర్ ఆఫ్ 5 బై 1/7 పవర్ ఆఫ్ 5 ఇంటూ 1/7 పవర్ ఆఫ్ 7 బై 1/4 పవర్ ఆఫ్ 7. సో ఈ నెగిటివ్ ఎక్స్పోనెంట్ పాజిటివ్లోకి చేంజ్ చేద్దాం. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ఫ్రాక్షన్సే కాబట్టి ఈ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ ఆర్డర్లో రాసుకుంటాం. సో దాన్ని మనం ఎలా రాసుకుంటామంటే 1/4 పవర్ ఆఫ్ 5 ఇంటూ 7 పవర్ ఆఫ్ 5 బై 1. దీన్ని రెసిప్రోకల్ ఆర్డర్ రాసుకుంటే 7 పవర్ ఆఫ్ 5 బై 1 ఇంటూ
1/7 పవర్ ఆఫ్ 7 ఇంటూ ఈ 1/7 4 పవర్ ఆఫ్ 7ని 4 పవర్ ఆఫ్ 7/1గా రాసుకుంటాం. నెక్స్ట్ ఈ 1 ఇంటూ 7 పవర్ ఆఫ్ 5 చేస్తే మనకి 7 పవర్ ఆఫ్ 5 వస్తుంది. ఇంటూ 4 పవర్ ఆఫ్ 5 ఇంటూ 1 చేస్తే 4 పవర్ ఆఫ్ 5 వస్తుంది. ఇంటూ 1 ఇంటూ 4 పవర్ ఆఫ్ 7 4 పవర్ ఆఫ్ 7 7 పవర్ ఆఫ్ ఇంటూ 7 7 పవర్ ఆఫ్ 7 ఇంటూ 1 7 పవర్ ఆఫ్ 7. ఇప్పుడు మనకి డివిజన్ చేయడానికి చూద్దాం. ఇక్కడ డివిజన్ చేయొచ్చు అంటే ఇక్కడ 7 పవర్ ఆఫ్ 5 ఇక్కడ 7 పవర్ ఆఫ్ 7. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ 5 క్యాన్సల్, ఇక్కడ 7లోంచి 5 క్యాన్సల్, మనకి 2 మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ 5 క్యాన్సల్, ఇక్కడ 7లోంచి 2 మిగులుతుంది. అంటే ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ 4 పవర్ ఆఫ్ 2 7 పవర్ ఆఫ్ 2 ఉంటుంది. సో ఇక్కడ 7 పవర్ ఆఫ్, ఇక్కడ 5 క్యాన్సల్ అవ్వడం వల్ల 7 పవర్ ఆఫ్ 0. అదేవిధంగా ఈ 5 క్యాన్సల్ అవ్వడం 4 పవర్ ఆఫ్ 0. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ 4 పవర్ ఆఫ్ 7లో 5 క్యాన్సల్ అయింది కాబట్టి 4 పవర్ ఆఫ్ 2. ఇక్కడ 7 పవర్ ఆఫ్ 7లో 5 క్యాన్సల్ అయింది కాబట్టి 7 పవర్ ఆఫ్ 2. సో 0 ఉన్నప్పుడు 1/1 దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ 4 పవర్ ఆఫ్ 2/7 పవర్ ఆఫ్ 2. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే 4 ఇంటూ 4 16, 7 ఇంటూ 7 49, 16/49. ఇది మన ఆన్సర్.